సో ముందుగా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది మార్ఫియస్ అండి. సో వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ మార్ఫియస్? మార్ఫియస్ అంటే అండి యూజువల్లీ ఒకప్పుడు అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దెర్ వాజ్ టెక్నాలజీ కాల్డ్ మైక్రో నీడ్లింగ్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని 2 టెక్నాలజీస్ ఉండేవి. మైక్రో నీడ్లింగ్ అనేది మల్టిపుల్ స్మాల్ నీడిల్స్ తోటి మన స్కిన్ మీద చిన్న మైక్రో ఇంజరీస్ అంటాం. వాటి ద్వారా లోపల మన కొలాజన్ ఏదైతే ఉంటుందో స్కిన్ కింద దాన్ని రీమోడలింగ్ అంటాం. సో దానివల్ల మన స్కిన్ కొంచెం టైటన్ అవ్వటము, చిన్న చిన్న స్కార్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇంప్రూవ్ అవ్వటము, టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వటం, టోన్ కూడా ఇంప్రూవ్ అయ్యేది ఇవన్నీ చేయటం. రేడియో ఫ్రీక్వెన్సీ అట్ ద సేమ్ టైం దాంతో ఏంటంటే హీట్ ఎనర్జీ కొంచెం డెలివర్ అయ్యేది, దానివల్ల ఇంకాస్త టైటన్ అవ్వటం మనం చూసేవాళ్ళం. అవి ఇండిపెండెంట్గా అంటే ఇండివిజువల్గా ఉండే టెక్నాలజీస్ ఇవి. ఇప్పుడు మార్ఫియస్ అనేది ఇట్ క్లబ్స్ బోత్ ఆఫ్ దెమ్, అంటే రెండింటిని కలిపి డెలివరింగ్ అట్ ద సేమ్ టైం, రెండు ఒకేసారి మన శరీరంలో అది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో. ఎందుకంటే దాంట్లో మైక్రో నీడ్లింగ్ ఏవైతే గోల్డ్ ప్లేటెడ్ నీడిల్స్ ఉంటాయి, సో అవి మనం మార్ఫియస్ హ్యాండ్ పీస్ యూజ్ చేసేటప్పుడు మన స్కిన్ మీద ప్రెస్ చేయగానే ఆ నీడిల్స్ లోపలికి వెళ్ళి పంక్చర్ చేసి లోపల మైక్రో ఇంజరీస్ కాజ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం హీట్ ఎనర్జీ కూడా డెలివర్ అవుతుంది అక్కడ. సో రెండు ఎఫెక్ట్స్ అట్ ద సేమ్ టైం అవుతాయి కాబట్టి ఫాస్టర్ ఉంటుంది దీనివల్ల ఎఫెక్ట్ అండ్ బెటర్ ఉంటుంది. రెండింటిని ఇండివిజువల్గా కంబైన్ చేయడం, ఇండివిజువల్గా ఇవ్వడం కంటే రెండింటిని కంబైన్ చేసినప్పుడు బెటర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్ నాన్ ఇన్వేజివ్ మెథడ్ లో మనకి నాన్ సర్జికల్ గా వస్తుంది నాన్ సర్జికల్ అండి. సో ఇది ప్రతి ఒక్కరి స్కిన్ టోన్ కి కూడా చక్కగా సెట్ అవుతుందా? అంటే ఫేర్ స్కిన్ ఒకలాగా డిఫరెంట్ కాంప్లెక్షన్స్ వైజ్ గా ఉంటుందా? అంటే ఎగ్జాక్ట్లీ అండి, మంచి క్వశ్చన్. ఎందుకంటే లేజర్ అనేది చాలా మటుకు వీ డోంట్ అంటే డార్కర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ దానివల్ల కొంచెం ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి, ఆర్ కొందరికి వద్దంటాం. ఎందుకంటే దానివల్ల పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి ఇష్యూస్. బట్ మార్ఫియస్ అనేది ద అడ్వాంటేజ్ ఈజ్ ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైనా వాడచ్చు వితౌట్ ఎనీ మేజర్ ఇష్యూస్. ఓకే, ఎవరికైనా పనిచేస్తుంది. ఎలాంటి స్కిన్ టోన్, డార్కర్ టెక్స్చర్ అవ్వచ్చు ఆర్ ఫెయిర్ స్కిన్ అవ్వచ్చు, ఎవరికైనా దీనివల్ల మంచి బెనిఫిటే ఉంటుందండి. ఓకే, అంటే ఇది ఎన్ని సెషన్స్ ఉంటాయంటారు? వన్స్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ని ఎప్పుడు చూసుకోగలమంటారు? ఇందులో రెండండి, మీరు అడిగినట్టు సెషన్స్. ఒకటి ఎవ్రీ 4 to 6 weeks, అంటే ప్రతి నెలకి కానీ 6 వారాలకు కానీ ఒక సెషన్ ప్లాన్ చేస్తాము. అండ్ డిపెండ్స్ ఆన్ ద ఇండికేషన్. మీకు ఓన్లీ ప్రాబ్లీ కొందరికి ఓన్లీ స్కిన్ టోన్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి చాలు డాక్టర్ గారు అంటే 3 sessions ఆర్ గుడ్ ఎనఫ్ అండి. కొందరికి యాక్నే స్కార్స్ ఉంటాయి, పోస్ట్ యాక్నే మొటిమలు వచ్చిన తర్వాత ఏవైతే స్కార్స్ ఉంటాయో అవి పోవడానికి ఒక 5 to 6 sessions అవసరం పడతాయి. బట్ ఒక్కసారి ఆ రిజల్ట్ కంప్లీట్గా రావడానికి లాస్ట్ సెషన్ అయిన తర్వాత ఒక 2 to 3 months ఈజ్ ద ఫైనల్ టైం అండి. సో ఇప్పుడు మనం 4 సెషన్లు చేస్తే ఎవ్రీ మంత్ గ్యాప్లో 4 నెలల తర్వాత ఇంకో 3 months పడుతుంది. సో టోటల్ 6 to 7 months పడుతుంది మనకు 4 sessions అయితే. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఫ్యూచర్లో అంటే ఎవ్రీ ఇయర్కి ఒక సెషన్ యాజ్ ఎ మెయింటెనెన్స్ సెషన్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే.